హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ టుడే. ఇవాళ పెద్ద పెద్ద సినిమా ముచ్చట్లు చెప్పడానికి మన దగ్గరికి ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చారండి. మామూలు సెలబ్రిటీ కాదు, అసలు బాలయ్య బాబు దగ్గర కూడా కనీసం భయపడకుండా రఫ్ ఆడించిన యాక్టర్స్ అన్నమాట. సో ఆమెతో మాట్లాడేద్దామా మరి. హాయ్ దియా. హాయ్ అక్క, న్యూస్ టుడేకి నమస్కారం. న్యూస్ టుడేకి నమస్కారం. దియా అంటే తను భరతనాట్యం ఆర్టిస్ట్ అనమాట, డాన్సరు, సింగరు, తైక్వాండో కూడా చేస్తుంది. సో మల్టీ టాలెంటెడ్ కిడ్ ఇవాళ మనతో ఉన్నారు. అసలు టూ మచ్ ఫన్ అనమాట ఇవాళ మనకి. సో మాట్లాడేద్దాం తనతో. హాయ్ దియా. హాయ్ అక్క. హౌ ఆర్ యూ? ఫైన్. ఫైన్. ఎంత ఫైన్? చాలా ఫైన్. చాలా ఫైనా? సో ఎన్ని సినిమాలు చేసావు దియా? 13 సినిమాలు చేసావు. ఇప్పుడే నీ ఏజ్ ఎంత? 5 ఎన్ని డాన్స్ షోలు చేసావు? 100. మొత్తం భరతనాట్యమేనా? భార్యనాట్యం చేయలే? భరతనాట్యానికి ఎందుకు వచ్చిందా పేరు తెలుసా? కానీ డాన్స్ అయితే చేసేస్తున్నావు. ఎవరు నేర్పించారు నీకు డాన్స్? మా మమ్మీ. మమ్మీయా? మమ్మీకి ఎలా వచ్చు? మమ్మీ వాళ్ళ సార్ నేర్పించారు. వాళ్ళ డాన్స్ దగ్గర నేర్చుకున్నారు, మాస్టర్ దగ్గర. సో మమ్మీ డాన్స్ టీచరా? మరి డాడీ? డాడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. పండుకుంటాడా? ఎందుకు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పండుకుంటారా? ఎందుకు అట్లా? ఎందుకంటే రెస్ట్ కావాలి. నైట్ పొద్దున ఉండదు ఆఫీస్. పొద్దున్న పండుకుంటాడు, నైట్ వర్క్ చేస్తాడు, నైట్ షిఫ్ట్లు అన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పండుకునే జాబ్ అని ఎంత చక్కగా చెప్పింది అసలు. సూపర్. సో డాడీ పండుకుంటాడు, సో నైట్ డ్యూటీ చేస్తారు. ఫెంటాస్టిక్. సో నీకు సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? నీకు అనిపించిందా మమ్మీ ఇంట్రెస్ట్తో వచ్చావా? నీ ఇంట్రెస్టే. ఏ ఏజ్కి వచ్చావు? 3 ఇయర్స్కా 4 ఇయర్స్కా? 3. ఓకే, అప్పుడు నీకు ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాల్లోకి రావాలని. ఎట్లా అనిపించింది? ఎందుకు రావాలనిపించింది? బాగా సినిమాలు చూసేదానివా చిన్నప్పుడు? ఏం సినిమాలు? టెడ్డీ బేర్. ఇంకా కార్టూన్స్. సో ఇప్పుడు నువ్వు ఇన్ని 13 సినిమాలు చేసావు కదా, 13 మూవీస్లో నీకు ఎవరు బాగా నచ్చారు? ఏ హీరోతో చేసినప్పుడు బాగా అనిపించింది? ఏ సినిమాలో చేసినప్పుడు? గమ్ గమ్ గణేష రీసెంట్ హిట్. సో ఆనంద్ దేవరకొండ అన్నయ్యతో చాలా బాగా యాక్ట్ చేసావు. సో అంత పెద్ద సినిమాలో అంత పెద్ద ఆర్టిస్ట్ల మధ్యలో చేస్తుంటే నీకు భయమే లేదా? ఎందుకు? అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఫస్ట్ డాన్స్ చేశాను కదా స్టేజ్ మీద, అక్కడి నుంచి వచ్చిందా? అక్కడి నుంచి తెచ్చుకున్నావు కొంచెం కొంచెం. ఎలా పట్టుకొస్తాను ధైర్యాన్ని? బ్యాగ్లోనా ఎట్లా? మైండ్. వా, కరెక్ట్. సో గమ్ గమ్ గణేష చేసేటప్పుడు నీకు బెస్ట్ మూమెంట్ ఏంటి? అవును, గమ్ గమ్ గణేష చేసేటప్పుడు నువ్వు 20 minutes షూట్ ఆపావంట కదా చాక్లెట్ కోసం. అవునా? అంత ఇష్టమా నీకు చాక్లెట్స్ అంటే? ఎందుకంటే చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి కదా, మమ్మీ చెప్పలేదా? చెప్పారు కానీ వినలేదా? మనం ఎందుకు వింటాం? సో అప్పుడు ఆపినప్పుడు మరి టీం మెంబర్స్ అంతా ఏమన్నారు? 20 takes తీసుకున్నావా? ఏం సీన్ అది? అది ఆనంద్ దేవరకొండ స్టోరీ చెప్తుంటే నేను చాక్లెట్ తినుకుంటూ ఉంటా. అందుకని తింటూనే ఉన్నావు. ఓకే, మరి ఇంకా ఆనంద్ దేవరకొండ అన్న చెప్పులు నువ్వు వేసేసుకున్నావంటే ఎందుకు అక్కడ? ఎందుకంటే నాకు కాళ్ళు కుచ్చుకుంటున్నాయి. ఆనంద్ దేవరకొండ అన్నయ్య అబ్జర్వ్ చేసి ఆనంద్ దేవరకొండ అన్నయ్య చెప్పులు ఇచ్చేసారు. ఆయనే అబ్జర్వ్ చేసి ఇచ్చేసారు నీకు. సో నువ్వు అప్పుడు ఎక్కడ ఏం షూట్ చేస్తున్నావు? అది ఏ సీన్లో? అది సీన్ కాదు, బ్రేక్ వచ్చారు. బ్రేక్ టైంలో ఆనంద్ అన్నయ్య నిన్ను చూసి పాపం కష్టపడిపోతుంది దియా అని చెప్పి ఆయన చెప్పులు ఇచ్చేసారు. మరి ఏం చేసావు తర్వాత? నువ్వు అన్నయ్యకి ఏమన్నా గిఫ్ట్ ఇచ్చావు? థ్యాంక్స్ చెప్పావా? అంతేనా? నువ్వెందుకు వేసుకెళ్ళలేదు ఆ రోజు చెప్పులు?
నువ్వు చెప్పులు నీ చెప్పులు ఏమయ్యాయి ఆ రోజు? మమ్మీ తీసుకెళ్ళిపోయి. ఎందుకు అక్కడికి పైకి తీసుకెళ్ళొద్దన్నారా షూట్లో? టెంపుల్లోనా? ఓహో, ఓకే ఓకే. ఇంకా మరి నువ్వు భగవత్ కేసరిలో కూడా చేసావు కదా, అందులో హీరో ఎవరు తెలుసా నీకు? బాలకృష్ణ. బాలకృష్ణ అన్నయ్య. అబ్బా, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆయన అన్నయ్య అని పిలిపించుకుంటున్నారంటే ఎంత లక్కీ తెలుసా? బాలకృష్ణ అన్నయ్యనే పిలుస్తావు నువ్వు ఆయన్ని? ఆహా, ఏం చెప్తారు ఆయన నీకు? చెప్పారు. ఏం చెప్పరా? మామూలు నువ్వు యాక్ట్ చేసావు కదా సీన్, అప్పుడు ఏమేం చెప్పారు నీకు? బాగా చేసావని చెప్పారా? నేను ఫోన్ తీసుకొని స్టెప్ అంటే స్టేజ్ మీద కూర్చున్నారు. ఫోన్ తీసుకొని నేను ఫోటో దిగా, కాళ్ళు మొక్కి దీవించాడు. దీవించారా? అబ్బో, అంత అంత వినయం ఎక్కడి నుంచి వచ్చింది అని అడగలేదు నిన్ను? హీ లవ్స్ యూ కదా, అట్లా చేస్తే. అలాంటి పిల్లలు, బుద్ధిగా ఉండే పిల్లలు అంటే ఆయనకు చాలా ఇష్టం. మామూలుగా ఆయనకు చాలా కోపం అంట తెలుసా? ఓహో, చెప్పాను, తెలీదా నీకు? నీకు నార్మల్గానే అనిపించిందా? భయమే లేదా? అందరు భయపడిపోతారు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. భయమే లేదా నీకు? నిద్ర వస్తుంది, ఇంకా అయిపోలే నిద్ర. ఓకే, బజ్జుకో అట్లనే, ఓకేనా? ఇట్లానే షూట్ చేసేటప్పుడు కూడా నిద్రపోతుంటావా? నిద్రపోతావా? ఒక్కొక్కసారి నిద్ర వచ్చేస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తావు? బాగా టైర్డ్ అయిపోతావు కదా అన్ని షూట్స్ చేస్తుంటే. ఆపుకుంటావా? ఎట్లా ఆపుతావు నిద్రని? ఆగు అంటావా? ఆపుకుంటా. ఇట్లా నిద్ర వచ్చిందనుకో ఇట్లనే ఉంటా. ఇట్లుంటావా? సో నిద్ర ఆపడానికి ఇప్పుడు మనకి దియా ఒక టెక్నిక్ చెప్తుంది. సో బాగా పనున్నప్పుడు చెప్పు. నిద్ర ఆపడానికి ఒక టెక్నిక్, ఒక టిప్ చెప్పాలి. నువ్వు ఎక్స్పర్ట్ కదా అందులో. చాలా నిద్ర వస్తున్నా కూడా ఆపుకోవడం, కళ్ళు తెరిచి నిద్రపోవడం. అది ఎలా చేయాలో చెప్పు, ఇప్పుడు నాకు చేసి చూపించాలి నువ్వు. కళ్ళు మూసుకున్నాం అనుకో అట్లనే ఇట్లా ఉండాలి, అస్సలు తెలియదు. షూటింగ్ అయిపోయాక పండుకోవాలి. మరి చాలా అవర్స్ ఉంటుంది కదా, జర్నీ ఉంటుంది, అదంతా టైర్డ్ అయిపోవా? వద్దు మమ్మీ నాకు ఈ షూటింగ్స్ అని ఎప్పుడు చెప్పలే? నీకు ఇష్టమా? ఓహో, మరి ఒక డైలాగ్ చెప్పు, నీకు చాలా నచ్చిన డైలాగ్ ఏదన్నా నువ్వు సినిమాలో చెప్పింది. ఏ సినిమాలో చెప్తావు? దీంట్లో గంగం గణేశాలో చెప్పావు కదా. కాదు, నార్మల్గా నువ్వు డైలాగ్స్ చెప్పకుండా కళ్ళతోనే హావభావాలన్నీ పలికించేస్తావు కదా. నేను భరతనాట్యం ఎక్స్పీరియన్స్ కదా అదంతా. దియా, నువ్వు భరతనాట్యం చేస్తావు కదా, మరి భరతనాట్యంలో ముద్రాస్ కూడా చక్కగా చెప్తావు. ఆల్రెడీ మనం ఒకసారి చెప్పావు కదా నాకు, అలా మళ్ళీ చెప్పు నాకు చూద్దాం. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, మయూరము, అద్రచంద్రము, అరాలము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకూలము, తామ్రచూలము, త్రిశూలం, అసమిత హస్తాలు 28, సమిత హస్తాలు 24, అంజలి, కబోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉత్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కత్తరి స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరున్నము, అవహితం. థ్యాంక్ యూ. అబ్బా 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 అబ్బా, ఇంత చిన్న ఏజ్లో ఇన్ని అసలు ఎలా గుర్తున్నాయి నీకు?
1 year నుంచి చేస్తున్నాను కదా. 1 year బేబీ ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు. అమ్మో, అయినా మమ్మీ బొజ్జలో ఉన్నప్పుడే నేర్పించేసింది కదా నీకు. అభిమన్యుడు లాగా వాళ్ళ మమ్మీ భరతనాట్యం ఆర్టిస్ట్ కాబట్టి, డాన్సర్ కాబట్టి అన్నీ నీకు బొజ్జలో ఉన్నప్పుడు వచ్చేసాయి ఆల్రెడీ కదా. చాలా ఈజీగా నేర్చేసుకున్నావు అందుకే నువ్వు. సూపర్. ఇంకా నాని సినిమాలో కూడా చేసావు కదా, దసరా మూవీలో కీర్తి సురేష్ అక్క, నాని అన్న వాళ్ళందరితో చేసినప్పుడు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. సూపర్. మంచిగా అనిపించింది. సూపరా. నీకు ఎవరితో సీన్స్ ఎక్కువ ఉండే? కీర్తి సురేష్ అక్కతోనా? మరి అక్కకు తెలుగు వచ్చా? నీతో మాట్లాడేదా? ఏం మాట్లాడుతుంది? ఏం మీ డైలాగ్స్, మీ కాన్వర్జేషన్ ఎట్లుంటుంది అసలు? డైలాగ్స్ లేవు. మీ కాన్వర్జేషన్ ఆఫ్ సెట్స్ షూటింగ్ లేనప్పుడు నువ్వు అక్క దగ్గరికి వెళ్తావు కదా, అప్పుడు ఏం మాట్లాడుకున్నారు మీరు ఇద్దరు సీక్రెట్గా? ఇద్దరు క్యూట్గా ఉన్నారు అని చెప్పుకున్నారా? ఓకే సరే. ఇంకా నీకు చాలా ఇష్టమైన హీరో ఎవరు? ఎవరు మర్చిపోయావా? నీకు నచ్చిన హీరోను మర్చిపోయావా? నేము అల్లు అయాన్. హీరో ఎప్పుడయ్యాడు? అర్జున్. అల్లు అర్జున్. ఓకే, వాళ్ళ డాడీ ఇష్టం, కాకపోతే అయాన్ అంటే కూడా ఇష్టం. పుష్ప 3లో నువ్వు హీరోయినా? అరే ఇది మాకు తెలీదే. సో నువ్వు అల్లు అయాన్ చేస్తారా, అల్లు అర్జున్తో యాక్ట్ చేస్తున్నావా హీరోయిన్ గా? అల్లు అయాన్ కూడా ఉంటున్నాడా పుష్ప 3లో? ఏంటి సుకుమార్ గారు, మాకు చెప్పనే లేదు. సో ఎప్పుడు చేస్తున్నారు మరి? ఓ, అప్పుడు పెద్ద అయిన తర్వాత పుష్ప 3 వస్తుందా? ఓకే. సో కాలజ్ఞానం ముందే చెప్తుందండి. పుష్ప 2తో ఎండ్ అయిపోతుందని అనుకుంటున్నాం మనం అంతా, కానీ పుష్ప 3 అల్లు అయాన్ తీస్తున్నారు, అందులో హీరోయిన్ దియా గారు. సో ఎలా అనిపిస్తుంది దియా గారు? ఇప్పుడు సినిమా అయిపోయింది, పుష్ప 3 సినిమా అయిపోయింది. సో నువ్వు అందులో యాక్ట్ చేసేసావు ఆల్రెడీ. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దియా గారు? మీకు అయాన్ గారితో చాలా మంచి సీన్స్ ఉన్నాయి కదా, సో అప్పుడు ఎలా అనిపించింది ఆయనతో యాక్ట్ చేయడం మీకు? మంచిగా అనిపించింది అంతేనా? సింపుల్ గా చిన్నప్పటి నుంచి మీరు కోరుకుంటున్న కళ నెరవేరిపోయింది, సినిమా రిలీజ్ అయిపోయింది పుష్ప 3. రిలీజ్ అయిపోయింది నిజంగా. ఇప్పుడు మనం ఫ్యూచర్ లో ఉన్నాం. పుష్ప 3 సినిమా రిలీజ్ అయిపోయింది, నువ్వు హీరోయిన్ కూడా అయిపోయావు. ఇప్పుడే యూ షుడ్ ఇమాజిన్. తీసావు, అంతా అయిపోయింది. జస్ట్ ఫ్రాక్షన్స్, జస్ట్ ఒక 2 minutes బ్యాక్ తీసావు అని అనుకోవాలంటున్నా. ఒకవేళ అయిపోయింది ఆ టైంలో, ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నేను మళ్ళీ నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకో, అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏమేం సీన్స్ తీసుంటారు మీరు? ఇప్పుడు ఇంత ఇమాజిన్ చేసుకుంటున్నావు కదా పుష్ప 3లో నేను చేస్తాను అని చెప్పి, సో ఏమేం సీన్స్ చేస్తారని అనుకుంటున్నావు నువ్వు? మళ్ళీ అప్పుడు సుకుమార్ గారేనా డైరెక్టరు? మళ్ళీ ఆయనే. ఓకే. ఇంకొకరు ఎవరు? కొత్త డైరెక్టర్. ఓకే, అప్పటికి ఒక అప్కమింగ్ సూపర్ హిట్ డైరెక్టర్ ఉంటారనమాట. సో తీసేసిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నావు అనేది మనం ఇప్పుడు మాట్లాడాలి, ఓకేనా? సో అయాన్తో సినిమా షూటింగ్ అయిపోయింది. సో అయాన్కి నీకు ఏ డైలాగ్ ఉంటుంది అనుకుంటున్నావు? సేమ్ ఇప్పుడు పుష్ప 2లో ఏదైనా డైలాగ్ ఉంది కదా, పుష్పలో, పుష్ప 1లో. సో ఆ పుష్ప 1లో డైలాగ్ పుష్ప 3లో ఉంటే నువ్వు అయాన్కి ఎలా చెప్తావు? పుష్పలో రష్మిక అక్క ఒక డైలాగ్ చెప్తుంది తెలుసా? ఏంటి అది పాడు. అది కాదు, ఇంకోటి ఏంటి, అబ్బో పులిపెక్కిపోతున్నావు నన్ను చూసి అని. తెలీదా? ఆ సినిమా చూడలే, ఓన్లీ పుష్ప 3. ఓకే,
సర్లే పుష్ప 3 చూద్దాం మనం తర్వాత అయితే. సో ఇంతటితో పుష్ప 3 గురించి కొంచెం ఆపేసి అల్లు అయాన్ వెయిటింగ్ ఈగర్లీ అల్లు అయాన్ అండ్ దియా కాంబినేషన్లో పుష్ప 3 ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. సో మరి నన్ను తీసుకెళ్తావా అప్పుడు? ఫస్ట్ షోకి నన్ను తీసుకెళ్ళాలి, ఓకేనా? ప్రామిస్, పక్కా. సరే, ఇంక నువ్వు సినిమాలే చేస్తూ ఉంటే మరి స్కూల్కి ఎప్పుడు వెళ్తావు దియా? అసలు వెళ్తావా? స్కూల్కి వెళ్తా. టాపరా నువ్వు? బాగా చదువుతావా? చదువుతా. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ అయిపోయిందా, అవుతుందా? అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయిందా? ఎలా అనిపిస్తుంది మరి స్కూలు? ఇక్కడ తైక్వాండో కూడా చేస్తావంట కదా నువ్వు? స్కూల్లోనేనా? అది స్కూల్లోనే. తైక్వాండో లీడర్ అక్క. తైక్వాండో లీడరా నువ్వు? తైక్వాండో అంటే ఏం చేస్తారు చెప్పు? ఏం చేస్తారంటే ఇట్లా పెట్టి హై అన్నాడు, హై. అయ్యో, తైక్వాండో కూడా ఇంత సున్నితంగా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. ఒకసారి గట్టిగా చెప్పు, నిజంగా ఎట్లా చేస్తారు సీరియస్గా చెప్పి. ఇట్లా సీరియస్గా హై హై అనాలి. హై హై అని ఎందుకు అంటారు? కొట్టుంటే ఆ డైలాగ్ చెప్పాలా? ఏ ఏ అనొచ్చు కదా, హై హై అని ఎందుకు అంటారు? ఏ ఏ అనొచ్చు కదా, హై హై అని ఎందుకు అంటారు? ఎందుకంటే అదే తైక్వాండో అంటే. అదే తైక్వాండో అంటే హై హై అనుకోవడం. ప్రతిసారి హై హై అంటారు వాళ్ళు, ఊరికే హై హై అంటారు. సరేలే. సో ఇప్పుడు నీకు మమ్మీ ఇష్టమా ఎక్కువ, డాడీ ఇష్టమా? ఇద్దరు. అట్లా చెప్పొద్దు, అందరు చిన్నపిల్లలు అందరూ అదే చెప్తారు. దియా స్పెషల్గా ఒకటే చెప్పాలి. పెద్ద సమస్యే. అమ్మో, ఇంత ఆలోచించి మళ్ళీ ఇద్దరనే చెప్పిందా? ఇక్కడనే సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? ఇద్దరు. ఇప్పుడు నువ్వు మమ్మీకి డాడీకి ఇద్దరికి ఒకటేసారి చీమ వెళ్ళి కుట్టబోతుంది. అప్పుడు నువ్వు ఇద్దరిని చూసావు, చూడగానే నువ్వు ఒకరిని మాత్రమే ఆ చీమ నుంచి రక్షించగలవు. అప్పుడు ఎవరిని రక్షిస్తావు? ఇద్దరిని. అంతే, ఇంకా పట్టేసుకుంది ఇద్దరిని అని చెప్పి. ఓకే. సో దియా, నీకు సాంగ్స్ కూడా వచ్చు కదా, సంగీతం వచ్చా? ఒక పాట పాడు మా కోసం. బా, నాకు నేర్పించవా ఒకసారి? నేర్పిస్తావా ఎలా అనాలి, ఆ గమకాలు లేకపోతే సరిగమలు ఎలా పలకాలో నాకు నేర్పించాలి ఇప్పుడు నువ్వు, ఓకేనా? నా పేరు సంగీతిక, కానీ నాకు సంగీతం రాదు. సో ఇప్పుడు నాకు దియా సంగీతం నేర్పిస్తుంది అనమాట ఫ్రీగా. సరి సరి గ మా. సరిగా ఇట్లక్క నువ్వు విను. సరి గ మా సరి గ మా. అయిపోయిందా? వచ్చిందా? నేను ఫుల్ పాడతా, దాని తర్వాత నువ్వు పాడు. అమ్మ, నాకు ఎట్లా గుర్తుంటది? గురుగారు ఏంటి గురుగారు ఇది? ఓకే, చాలా బాగా పాడు. అవును, అట్లా సంగీతం పాడేటప్పుడు ఎందుకు ఇలా ఇలా అంటారు హ్యాండ్స్? ఎందుకంటే అది అంటే మ్యూజిక్లో రిథమ్. అది రిథమ్ చేతుల్లో చూపించాలా? ఓకే, సో అట్లా అనమాట. సరే, పాద అని అంటే ఇక సరేలే, వచ్చేసింది నాకు మొత్తానికి. అయితే నువ్వు నేర్పించినా నాకు వచ్చింది. తర్వాత ఆఫ్ కెమెరా నీకు పాడి వినిపిస్తాను నేను, ఓకేనా?
సరే ఇప్పుడు నేను నీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, వాళ్ళని నువ్వు గుర్తుపట్టాలి. వాళ్ళని గుర్తుపట్టిన తర్వాత ఒక చిన్న గేమ్ ఆడదాం మనం. ఆ గేమ్ అంతా నువ్వు బాగా ఆడావనుకో నీకు గిఫ్ట్ ఇస్తా. సరే. ఓకేనా? ఓకే రైట్. సో దియా, నేను కొన్ని ఫొటోస్ చూపిస్తానని చెప్పాను కదా, సో వాళ్ళెవరో నువ్వు గుర్తుపట్టాలి. ఓకేనా? ఇదిగో, ఇదెవరు? అనసూయ. ఆ? అనసూయ. అనసూయ అక్క. ఏం చేస్తుందా ఆమె? సినిమా. సినిమాల్లో చేస్తుందా? ఓకే. తను ఎందుకు అట్లా పైకి చూస్తుందా అటెట్టు? ఫోర్స్. అది పోజా? వెరీ గుడ్, 1 మార్క్ వచ్చింది దియాకి. ఇది సీఎం పేరేంటి? ఏదో ఒకటి చెప్పు, నీకు నచ్చింది. సీఎంకి ఏ పేరు ఉంటే బాగుంటుంది? రేవంత్ రెడ్డి. ఆ పేరు ఉంటేనే బాగుంటుందా? షూరా? కరెక్ట్ ఆన్సర్. ఈయనెవరు? మోడీ. ఆయన ఎవరు? మోదీ గారు. మోడీ. ఎవరు ఆయన? పేరు కరెక్టే. ఎక్కడైనా చూసినట్టుందా? సినిమాలో చేస్తారా ఏంటి? స్టేజ్ మీద చెప్తారు. స్టేజ్ మీద మోటివేషనల్ స్పీకరా? ఓకే. సో ఆయన ఎందుకు హాయ్ చెప్తున్నారు? నీకు హాయ్ చెప్పు, మోదీ గారికి హాయ్ అని చెప్పు. అది మళ్ళీ ఇంకా ఫోర్స్. అది కూడా ఇంకో ఫోజా? ఆయన స్టేజ్ పైన చెప్పేటప్పుడు ఫోజులు ఎందుకు ఇస్తారు అట్లా? ఏమో ఇస్తారు అట్లా మోదీ గారు. చ ఓకే. వీళ్ళెవరో తెలుసా? ఎవరు చెప్పు చెప్పు చెప్పు. చాలా నీకు చాలా తెలుసు ఆయన. ఇద్దరు తెలుసు నీకు. క్యాలిక్యులేషన్. చిరంజీవి అన్నయ్య. ఎవరు? ఎటు సైడ్? చిరంజీవి గారు కూడా అన్నయ్య ఈమెకి. ఓకే. ఈయన 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 చిరంజీవి కదా. ఈయన ఈయనెవరు? పీతో స్టార్ట్ అవుతుందా? పవన్ కళ్యాణ్. ఓ తెలుసా నీకు పవన్ కళ్యాణ్ మేనరిజం ఎలా ఉంటుందో? చూపించు ఒకసారి. అలా అంటారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? నార్మల్గా షూటింగ్స్ చేస్తున్నారా? ఆయన ఏపీ డిప్యూటీ సీఎం కూడా తెలుసా? అంటే ఏం చేస్తారు? ఏదో చేస్తారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అక్కడ? నువ్వు గెస్ట్ చెయ్యి, ఏం మాట్లాడుకుంటుండొచ్చు? వాళ్ళిద్దరు బ్రదర్సా లేకపోతే ఫ్రెండ్సా? బ్రదర్స్. ఓకే. సో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు మరి? బ్రదర్స్ కదా. మీ షర్ట్ బాగుంది, మా షర్ట్ బాగుందనా? ఏదో సీరియస్గానే మాట్లాడుకుంటున్నారు మొత్తానికి. ఓకే. తినేవరో తెలుసా? మీ ఇంటి పక్కన ఉంటుంది కదా కాదా? ఓకే. ఎవరు చెప్పు, ఎక్కడైనా చూసినట్టుందా? అస్సలు కొంచెం కూడా చూసినట్లేదు. శ్రీముఖి అక్క. ఓ ఓ దట్ట. ఈయన మీ అన్నయ్య. ఏంటో వార్నింగ్ ఇస్తున్నారు మరి ఎవరికి? అది కూడా ఫోజు కాదు, నిజంగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారంటావు? తెలీదా నీకు? చెప్పలేదు మీ అన్నయ్య నీకు? నాకా? ఎన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అక్క అని చెప్పి నాకు ఇస్తున్నారా? ఓహో. ఈమె ఓ శ్రీలీల అక్క. వావ్ నైస్. మళ్ళీ చూడు, పర్లేదు చూడు.
కాదు, తనతో నువ్వు యాక్ట్ చేసావు. కీర్తి సురేష్ అక్క. గుడ్ గర్ల్. అందరినీ గుర్తుపట్టేసావు నువ్వు. కానీ చాలా బాగా గుర్తుపట్టింది అయితే మీ అన్నయ్యని కదా. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నిన్ను, ఓకేనా? నువ్వు వాటికి టకటక ఆన్సర్స్ చెప్పాలన్నమాట. ఈ క్వశ్చన్స్ కూడా బాగా ఆన్సర్ చెప్తేనే ఆ గిఫ్ట్ ఇస్తా, ఓకే? దియా, నీ లైఫ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేవు అసలు ఒక్కటి కూడా? బా, ఇది స్ట్రెస్లెస్ లైఫ్ అంటే ఇది చైల్డ్హుడ్ నెవర్ కమ్స్ బ్యాక్ అనమాట. సో దియా, గర్ల్స్ స్ట్రాంగా బాయ్స్ స్ట్రాంగా? గర్ల్స్. గర్ల్సా? ఎందుకు? ఎందుకంటే డాన్స్ చేస్తారు, మంచిగా ఉంటారు. అబ్బాయిలు ఏం చేస్తారు? ఏం చేయరు, వాళ్ళు పడుకుంటారు కదా. అవును. దియా, నీకు పొల్యూషన్ అంటే ఏంటో తెలుసా? తెలీదా? ఏమై ఉండొచ్చు పొల్యూషన్ అంటే? నార్మల్గా గెస్ట్ చేయి. నార్మల్గా మనకు డస్ట్ వాటర్లో ఇదంతా ఉండాల్సిన రకంగా కాకుండా వికృతంగా తయారైపోతుంది కదా. సో దాన్ని పొల్యూషన్ అంటారనమాట. నేచర్ డెస్ట్రాయ్ అయిపోతుంది. సో ఆ డెస్ట్రాయ్ చేసేదాన్ని పొల్యూషన్ అంటారు. ఓకే, సో కొత్త విషయం తెలుసుకుంది ఇవాళ. సో నీ ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మమ్మీ డాడీ ఏం చేస్తారు? చేయరా వాళ్ళు? చేయరా? చేస్తాయి. వాళ్ళు ఏం పనులు చేస్తారు, నువ్వేం పనులు చేస్తావు? ఎక్కువ పని ఎవరు చేస్తారు? నువ్వే. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ ఏమో పడుకుంటారు, వాళ్ళ మమ్మీ భరతనాట్యం చేస్తారు, ఆమె వర్క్ చేస్తారు ఇంట్లో. సో ఏమేమి పనులు చేస్తావు దియా? ఊడుస్తా, బట్టలు ఉతుకుతా. రోజు కాదు, ఓన్లీ ఉతుకుతా. ఉతుకుతా అంటున్నా, అది ఉతకడానికి వేస్తావు కాదు, ఊడుస్తావా? ఎవరిని ఊడుస్తావు? అంటే నీ రూమ్ నువ్వు క్లీన్ చేసేసుకుంటావా? గుడ్ గర్ల్, మంచి అలవాటు. సో మంచి 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 లక్షణాలు ఉన్నాయన్నమాట నీకు. సో దియా, వర్షం పడినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, చూస్తుంటావా? అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ట్రాఫిక్ మనం వెహికల్ తీసుకొని కార్లోనో బైక్ పైన వెళ్తాం కదా బయటికి. అప్పుడు సడన్గా వర్షం పడ్డది అనుకో, చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. డ్రైనేజెస్ అన్నీ పొంగి పొర్లుతుంటాయి హైదరాబాద్లో అయితే ఇంకెక్కువ. సో మరి అట్లా జరగొద్దు అని అంటే ఏం చేయాలి మనం? ఇంట్లో ఉండాలి. బయటికి వెళ్ళకుండా అయిపోద్ది అనమాట. అదే, ఇంట్లో ఉండాలి, ట్రాఫిక్ జామ్ అవ్వదు. సూపర్. సో మీ ఇంటి ముందు ముగ్గు వేస్తారు అదియా? ముగ్గులు వేసుకుంటారు కదా, ఎందుకు వేస్తారు ముగ్గులు? మళ్ళీ నెక్స్ట్ డే తీసేస్తారు. అసలు ఎందుకు వేస్తారు అనుకుంటున్నావు? ఎంత మంచిగా ఉండాలని? ఏదంతా? ఇల్లు డెకరేషన్ లాగానా? నీట్గా ప్లెజెంట్గా అనిపించడానికి. ఓకే. సో నువ్వు నార్మల్గా గాలి పీల్చుకుంటున్నాం కదా మనందరం ఇప్పుడు, గాలి కనిపిస్తుందా? ఎందుకు కనిపించదు అది? అదొక మ్యాజికా? అసలు గాలి కనిపిస్తే ఏ కలర్లో ఉంటుంది అనుకుంటున్నావు? వైట్ కలర్లో ఉంటుంది అనుకుంటా. కనపడదు కదా, అదే కనిపిస్తే వైట్లో ఉండాలని నీ ఆశ, నీ కోరిక. ఏదో నేను అడిగాను కాబట్టి చెప్తున్నానండి అంటారు. ఓకే దియా, సమాజానికి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా నువ్వు? ఏంటది? ఈ ఇంటర్వ్యూ అందరూ మమ్మీ డాడీలకి, రైతులకి డెడికేట్ చేస్తుంది. ఎందుకని రైతులకి? ఎందుకంటే వర్షం పడాలి. రైతు ఏం చేస్తాడు దియా? ఏం చేస్తారంటే వ్యవసాయం. మనకు ఫుడ్ ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ ద్వారా వస్తుంది. ఆ ప్లాంట్స్ని పెంచి సంరక్షించి ఆ ఫుడ్ని మన వరకు తెచ్చేలా చేసేవాడే రైతు కదా. సో అందుకనే రైతు అంటే నీకు ఇష్టం.
ఓకే, గుడ్ గర్ల్. అక్క నీకోసం ఒకటి ఇంటర్వ్యూ కోసం తెచ్చా. ఏం తెచ్చావు చూపించు. ఇది తెచ్చా. వావ్, ఏంటది? సే నో టు డ్రగ్స్ టుడే, వీ డిజర్వ్ ఎ బెటర్ టుమారో. అంటే ఏంటి? డ్రగ్స్కి నో ఎందుకు చెప్పాలి? ఎందుకంటే తింటే ఫ్యామిలీకి ప్రమాదం అవుతుంది, అందుకనే డ్రగ్స్ ఎవరు తీసుకోవద్దు. డ్రగ్స్ తీసుకుంటే ఫ్యామిలీకి ప్రమాదం అవుతుంది. మీరు పోతే పోయిర్రు కదా, అది సూపర్. ఇంకోటి, వేర్ హెల్మెట్ ఫర్ ఫ్యామిలీ ఫర్ టుమారో. అండ్ హెల్మెట్ ఎందుకు వేసుకోవాలి? హెల్మెట్ ఎందుకు వేసుకోవాలంటే బైక్ పైన బైక్ మీద వెళ్తుంటే అప్పుడు సడన్ గా మనీ జారి కింద పడతారు కదా, అప్పుడు దెబ్బకి పైకి పోతారు. అట్లా అవ్వద్దు అని అంటే నొప్పి లేస్తుంది, తగిలిద్దని హెల్మెట్ వేసుకోవాలి. వెరీ గుడ్. దెబ్బకి నొప్పి లేస్తుంది, తగులుతుంది, తలకు చాలా బ్లీడ్ అవుతుంది. కాబట్టి హెల్మెట్ ఎప్పుడు పెట్టుకోవాలి. మరి ఫ్యామిలీ మనకు బెటర్ ఫ్యూచర్ అంతా ఉండాలి అని అంటే హెల్మెట్ పెట్టుకోవాలని దియా ఎంత క్యూట్గా చెప్తుంది. అందరు వినండి అని చెప్పు. ఖచ్చితంగా పాటించాలని చెప్పు. ఖచ్చితంగా పాటించండి. ఓకే, గుడ్ గర్ల్. ఇంకా వెనకేముంది? వావ్, సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం కుటుంబం. అంటే ఫ్యామిలీ ఈజ్ అన్ ఆర్ట్. చాలా చాలా బాగుంది. ఎవరు వేసారు ఆ పెయింటింగు, ఆ డ్రాయింగ్? డాడీయా? చాలా బాగా వేశారు. మీ ఇంట్లో అందరూ ఆర్టిస్ట్లే. మమ్మీ భరతనాట్యం, నువ్వేమో మల్టీ టాలెంటెడ్, డాడీ ఆర్ట్ వేస్తారు. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ దియా, చాలా 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 బాగా చెప్పావు. వెరీ గుడ్. అక్క, సీఎం రేవంత్ రెడ్డికి ఇది పంపిద్దాం అనుకుంటున్నావా సీఎం రేవంత్ రెడ్డి గారికి? వెరీ గుడ్. ఆయన ద్వారా చాలా మంది ప్రజలకి ఈ విషయం తెలియాలని అనుకుంటున్నావు. వెరీ గుడ్, పంపిద్దాం. సీఎం రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేద్దాం మనం. ఓకే, రైట్. సో దియా, నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చక్కగా ఆన్సర్ చెప్పావు కదా. మళ్ళీ మంచి కోట్ కూడా తీసుకొచ్చావు మా ఛానల్ కోసం, న్యూస్ టుడే ప్రేక్షకుల కోసం, సీఎం రేవంత్ రెడ్డి గారి కోసం. సో అందుకని నీకు నేను గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా, ఇదిగో తీసుకో నీ గిఫ్ట్. ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేయి. అవును, నీకు గోస్ట్ సినిమాలు అంటే బాగా ఇష్టం అంట కదా? జోక్సా? గోస్ట్ కాదా? హారర్ కాదా? హారర్ కూడా ఇష్టమా? జోక్స్, హారర్ కమ్ జోక్స్ ఇష్టం నీకు. అండ్ ఇంకా పెట్స్ అంటే కూడా బాగా ఇష్టం అంట కదా? పెట్స్తో మమ్మీతో తిట్లు తింటావు అంట కదా పెట్స్ని పెంచుకొని? అవునా? ఒకసారి ఓపెన్ చేయి. పిల్లలానే అరిచింది. వావ్, నీకు పిల్లి అంటే ఇష్టం కదా? నీకు క్యాట్స్ అంటే చాలా ఇష్టం అన్నావు కదా? అవును, ఇంకా పెంచుకోదాన్ని. ఓకేనా? సరే, ఎత్తుకెళ్ళిపో ఇంటికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దియా. థ్యాంక్ యూ, లవ్ యూ.